3 డేస్లో అయితే కన్యాకుమారి అనే ధనుష్కోటి వెళ్ళిపోతాము. మంచి ఎక్కువైపోయింది, చలి ఎక్కువైపోయింది. మాన్సూన్ సీజన్ కదా, తమిళనాడు కేరళ కూడా హెవీ ఉంటుంది. నిజంగానే మనం అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. సో ఆల్ ద మెంబర్స్ ఆర్ కమింగ్ టు దిస్ ప్లేస్ అండ్ లుక్ అట్ దిస్ లొకేషన్. ధనుష్కోటి అని చెప్పారు, బట్ అయినా నేను తీస్తున్నాను. సరే ఏం చేశారంటే అవుట్ మా డాడీ ఇచ్చిన వాళ్ళు ఇవాళ వచ్చినందుకైతే మాకు ప్రశాంతంగా అయితే ఉంది. తమిళనాడు ఇంకా టెంపుల్స్ అయితే విజిట్ చేస్తున్నాము మ్యాక్సిమం. సో నమస్తే గాయ్స్, దిస్ ఈజ్ యువర్ ఇండియన్ రైడర్ రవి రిపోర్టింగ్ ఫ్రమ్ కుంభకోణం. అండ్ నైట్ అయితే మనం ఇక్కడైతే స్టే చేసాము. బైక్స్ అయితే అక్కడ ఉన్నాయి, క్యాంపెయినింగ్ నెట్స్ కూడా అక్కడ వేసాము, ఫుడ్ కూడా అయితే అక్కడే మొత్తం చేసేసాము. అండ్ ఇప్పుడైతే గేరప్ అయితే అవుతున్నాము, ఫుల్ లగేజ్ అంతా సెటప్ చేసాము. ఈరోజు కుంభకోణం నుంచి ఇంకొక 2-3 టెంపుల్స్ అయితే ఉన్నవి, కవర్ చేసుకుని ఒక 2-3 డేస్లో అయితే కన్యాకుమారి అనే ధనుష్కోటి వెళ్ళిపోతాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు అక్కడైతే వాటర్ అయితే ఉన్నాయి అవైలబుల్గా. అండ్ ఛార్జింగ్ బోర్డ్స్ అయితే ఫుల్గా అక్కడ పెట్టాము. అన్న అయితే మనకి రాత్రి నుంచి హెల్ప్ చేశాడు. అన్న క్యానామే కనాపురి అన్న చాలా అయితే మంచోడు పాపం, రాత్రి నుంచి మాకైతే హెల్ప్ చేశాడు. మనం ఛార్జింగ్ బోర్డ్స్ అయితే అక్కడ పెట్టేసేస్తాము అన్న. అండ్ ఇప్పుడు నుంచి అయితే ఇక్కడ టెంపుల్ ఒకటి ఉంది, శివ టెంపుల్ అని చెప్పేసి ఫేమస్. అది 12th century టెంపుల్ అని చెప్పారు. అండ్ అక్కడికైతే బయలుదేరుతున్నాము. నైట్ అయితే ఇక్కడైతే స్టే చేసేసాం ఫుల్గా. మార్నింగ్ ఇప్పుడు 9 అవుతుంది, 9కి బయలుదేరాము. మార్నింగ్ కొంచెం మంచి ఎక్కువైపోయింది, చలి ఎక్కువైపోయింది. మాన్సూన్ సీజన్ కదా, తమిళనాడు కేరళ కూడా హెవీ ఉంటుంది. బట్ ఇప్పుడు బాగుంది, కొంచెం క్లియర్ అయిపోయింది. అదైతే ఫుల్ ఇది చేసేసాం. రే పట్టదు బ్రో వదిలేసే బ్రో, ట్యాంక్ బ్యాగ్లు అన్ని ఫోన్లు ఉన్నాయిరా, వదిలేసి. టెంపుల్ అయితే అదిగోండి గాయస్, ఎంత బాగుందండి. అండ్ ఇది 12th or 13th century అయితే కన్స్ట్రక్షన్ అయింది. అండ్ దీనికి చాలా ప్రత్యేకత అయితే ఉంది. లోపల అయితే దాని స్ట్రక్చర్, దాని హిస్టరీ మొత్తం అయితే మీకు చూపిస్తాను అండ్ చెబుతాను కూడా ఎలా ఉంది, ఎలా కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి. చాలామంది అయితే అసలు వస్తారంట. ఇలా ఇంత పకడ్బందీగా అయితే ఉంది, అసలు ఇంత మెయింటెనెన్స్ ఈ రోజుల్లో కూడా ఇంత మెయింటెనెన్స్ చేస్తున్నారంటే దీనికి నిజంగానే మనం అయితే అప్రిషియేట్ చేయాల్సిందే. బట్ మన ఆంధ్ర సైడ్ కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అసలు దీనికన్నా ఇంకా బాగుంటాయి మన టెంపుల్స్. బట్ ఇన్ తమిళనాడు నా ఫస్ట్ టెంపుల్ అయితే ఇదే నేను చూసింది. అండ్ చూడండి అసలు ఎలా ఉందో స్ట్రక్చర్స్ ఇవన్నీ, చాలా అంటే చాలా బాగుంది. చూడండి మెయిన్ ఎంట్రన్స్ కానీ అన్నీ కానీ బాబా ఏముంది గాయస్. ఇప్పుడైతే మనం ఉన్నది కుంభకోణం ఐరావతేశ్వర ఆలయం. దిస్ ఈస్ కన్స్ట్రక్షన్ ఫ్రమ్ past 12th century, constructed by చోళ రాజారాజు. అండ్ దీనికోసం అయితే మ్యాక్సిమం ఫారినర్స్ కూడా అక్కడ చూడండి మీరు, ఫారినర్స్ కూడా చాలామంది వచ్చారు. మీరు మ్యాక్సిమం చూపిస్తాను ఫ్రమ్ కుంభకోణం. అండ్ దిస్ టెంపుల్ నేమ్ ఈజ్ ఐరావతేశ్వర టెంపుల్. And this is the most famous temple in Tamil Nadu, one of the most famous temple in Tamil Nadu. And you see that, and foreigners came to this temple. This is a world famous, not India, this world famous temple. So all the members are coming to this place. And look at this location. That's why the people are so attracting for this temple. And this temple is constructed by Chola Rajaraju from past 12th century. Okay. సో గాయస్, వీడియో తెలియలేదు లోపలికి, మీకైతే ఓన్లీ దీని మట్టుకు చూపిస్తున్నాను. నా సిరీస్ టెంపుల్. సో గాయస్, లోపల అయితే ఇది యాక్చువల్గా వీడియో తెలియలేదు, బట్ తెలియకుండా అయితే తీస్తున్నాను. పనిష్బుల్ అని చెప్పారు, బట్ అయినా నేను తీస్తున్నాను. సరే ఏం చేశారంటే అవుట్ కెమెరా తీసేసుకుంటారా, బట్
అరేంజ్ చేసి అయితే తీస్తున్నారు. చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా సార్. అందరూ ఫారినర్స్ చూడండి, మీరు అక్కడ చూసుకున్నట్టయితే అందరూ ఫారినర్సే. చలో గాయ్స్ చూడండి స్ట్రక్చర్ ఎలా ఉందో. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. గాయ్స్ ఇది కూడా పురాతనమైనది. చూడండి లొకేషన్, ముందు లొకేషన్ ఉంది కదా అసలు ఎలా ఉందంటే స్ట్రైట్గా అసలు నెక్స్ట్ లెవెల్. మనకి ఇక్కడ నుంచి అది యాక్చువల్గా అది మెయిన్ ఎంట్రన్స్, బట్ అది క్లోజ్ చేసేసారు. మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే మెయిన్ ఎంట్రన్స్ ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనకి స్ట్రైట్ రోడ్ నుంచి లొకేషన్ చూస్తే కిరాక్గా ఉంటుంది. ఎదురు నంది, కరెక్ట్గా నంది ఉంది. నంది ఎదురు గుడి లోపల దర్శనం గాయస్. అసలు ఎలా ఉందంటే మాకు వచ్చినందుకైతే మాకు ప్రశాంతంగా అయితే ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని చక్కగా వెళ్ళిపోతాము. పీస్ఫుల్గా ఉంది. అండ్ మ్యాక్సిమం ఇక్కడ అందరూ ఫారినర్స్, ఒక బస్సెస్, కార్స్, వెహికల్స్ వీడియోస్లో కూడా వస్తాయి. చాలా అంటే చాలా బాగుంది అసలు వర్తబులే. ప్రతి ఒక్కరైతే కంపల్సరీగా తమిళనాడు వచ్చి కుంభకోణంకి అయితే కంపల్సరీ రావాల్సిందే. ఎందుకంటే దానికి ఇంకో వేరే లెవెల్ ఉంది. దానికి పేరు అయితే మనం పెట్టలేము, దానికి వేరే లెవెల్ ఉంది. అలా ఉంది ఇది ప్లేస్ అయితే. అసలు మామూలుగా లేదు గాయస్. ప్లేస్ అయితే విజిట్ అంతా అయిపోయింది. చూడొచ్చు మేము ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ప్లేస్ చూసుకున్నట్టయితే ఎంత పీస్ఫుల్గా ఉందంటే అసలు చూడండి. మెయిన్ ఎంట్రన్సెస్ కానీ లోపల మాత్రం గాయస్ వీడియో అలవ్ లేదు కానీ, బట్ నేను చూసిన దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ ఇన్ తమిళనాడు. ఇంకా టెంపుల్స్ అది విజిట్ చేస్తున్నాము. మ్యాక్సిమం తమిళనాడు నిన్న టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. మ్యాక్సిమం మాకు వీలైనంత వరకు కొన్ని కవర్ చేసేస్తాము. నెక్స్ట్ కేరళ కూడా ఉంది. కేరళలో కూడా చూడాలి మేము టెంపుల్స్ ఏమైనా ఉన్నాయి, లేదంటే ఓన్లీ ప్లేసెస్ అని చెప్పేసి. ఐ లైక్ దట్ పిక్చర్, స్టిక్కరింగ్ అండ్ ఇవన్నీ షాప్సే. చలో గాయ్స్, సీ యు నెక్స్ట్ వీడియో.